జిల్లాలో ఈరోజు రేపు ఎల్లుండి రానున్న 4 రోజులు ఏంటంటే కంప్లీట్గా వర్షాలు అండ్ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అండ్ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడంతా కూడా హార్వెస్టింగ్ టైం జరుగుతుంది కాబట్టి అందరు రైతులను అలర్ట్ చేయడం జరిగింది త్రూ RBKS ద్వారా. సో రైతులు ఎక్కడైతే హార్వెస్టింగ్ జరిగిందో అదంతా కూడా నోచుకొని దగ్గరలో ఉన్న స్కూల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే షెల్టర్ హోమ్స్ కానీ అవన్నీ కూడా షిఫ్ట్ చేసి అక్కడ భద్రపరచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే కోతలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 3 రోజులు కూడా వాయిదా వేసుకోమని కూడా త్రూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనందరికీ చెప్పడం జరిగింది. ఒకటి. రెండోది, ఈ రోజు నుండి అంటే రోజు 3వ తారీఖు 4, 5 ఈ 3 రోజులు దయచేసి గ్రామాల నుండి ప్రజలు ఎవరు కూడాను బయటికి రావద్దు. ఎమర్జెన్సీ అయితే తప్ప, మెడికల్ ఎయిడ్ అయితే తప్ప, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప గ్రామస్తులు ఎవరు కూడా బయటకు రావద్దండి. గ్రామంలోనే మనం ఏంటంటే ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఏదైతే రేషన్ ఉందో బియ్యం, పప్పులు ఇవన్నీ కూడా మొత్తం టోటలన్నీ కూడా స్టోర్ చేయడం జరిగింది రేషన్ డిపోల ద్వారాను. అది కూడా ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి గోముఖి, సువర్ణముఖి, అలాగే నాగావళి నది, తొటపల్ బ్యారేజ్ ఇవన్నీ ఉన్నాయో ఆ రివర్ కోర్స్ ఏరియాలో ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ బ్రిడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ కూడా పోలీస్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ని కానీ, హోంగార్డ్స్ని కానీ, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్కి అంతరాయం జరగకుండా. ఎందుకంటే ఎక్కువ వర్షాలు మనకి ఒడిశాలో పడితే ఇక్కడ వాగులు, వంకులు, అలాగే ఈ నదులు ఇవన్నీ కూడా పొంగే అవకాశం ఉంది. గతంలో గులాబ్ తుఫాన్లు అదే జరిగింది పాచిపెంట, తాళూరు మరియు మక్కు మండలాల్లో. ఈసారి అటువంటివి జరగకుండా ముందు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సో ఈ వీక్ డేస్ 10 days టైంలో ఎవరైతే ఉంటారో డెలివరీ డే టైం ఇచ్చిన వాళ్ళ దగ్గరలో ఉన్న PSCకి, CSCకి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయమని చెప్పాము. అండ్ అట్ ది సేమ్ టైం మనకి తాళూరు అండ్ జియాలపురంలో 2 ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆ 2 హాస్పిటల్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా షిఫ్ట్ చేయమని నిన్నే మనం ఇన్స్ట్రక్టర్స్ ఆల్రెడీ ఆల్ మెడికల్ ఆఫీసర్స్కి అంటే ANMలకి మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్ ఇప్పించడం జరిగింది. అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అలాగే హాస్టల్స్ పిల్లలందరికీ కూడాను ఈ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఉంచాము. అలాగే అక్కడ అన్ఇంటరప్షన్ పవర్కి సంబంధించి జనరేటర్స్ విత్ ఆయిల్ అన్ని కూడా స్టోర్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ SDRF టీం మనకి సెంట్రల్ బెటాలియన్ నుండి వచ్చి ఇక్కడ పార్తపురంలో ఉన్నారు. ఈరోజు నైట్ సిచ్యువేషన్ చూసుకొని ఏ మండలాలకు ఎక్కువగా అయితే మనకి ఈ రెడ్ అలర్ట్ ప్రకటించారో అలాగే ఏ మండలాలకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండబోతుందో ఆ మండలాలకి మనకి 40 మంది ప్లస్ ఒక లీడర్, గ్రూప్ లీడర్ ఇద్దరు మొత్తం 40 మంది వచ్చి ఉన్నారు. సో ఆ మండలాలకి SDRF టీం పంపించి అక్కడ ముందస్తు చర్యలుగా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కూడాను అలాగే క్యాటిల్ లాస్ కూడా జరగకుండా ఉండడానికి అని చెప్పేసి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.